ఆగండి ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆపుకోలేరు. అతని కుటుంబాన్ని చూసుకోవడానికి సమోసాలు అమ్మి బ్రతికించుకునేవారంట. వాళ్ళ బంధువులందరూ అనేవారంట 6 మంది పిల్లల్ని చదివిస్తున్నావు, వాళ్ళకి చదువు అవసరం అంటావా అని అందరూ అనేవారంట. కానీ వాళ్ళ పిల్లల్ని వీళ్ళిద్దరు కూడా వాళ్ళకున్న స్తోమతలు బాగా చదివించుకున్నారంట. అయితే ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి అతని కూతురు. ఆ అమ్మాయి పెరిగి పెద్దవుతున్న కొద్దీ అన్ని గ్రహించిందంట. వాళ్ళ నాన్న ఎంత కష్టపడుతున్నాడో వాళ్ళని చూసుకోవడానికి అని చెప్పి. అప్పుడు అతని హార్ట్ కండిషన్ కూడా బాగా లేకపోయినా కష్టపడుతున్నాడని అర్థమైందంట, అతని వయసుకు సంబంధం లేకపోయినా కూడా. అయితే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న సపోర్ట్ చేద్దామనుకొని ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టిందంట చుట్టుపక్కల ఉండే పిల్లలకి. అయితే వాళ్ళ అమ్మాయి అనుకుందంట వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళ కష్టమే తగ్గట్టుగా వాళ్ళ సుఖాన్ని అనుభవించాలని, దానికోసం నేను ఏదైనా చేయాలని అనుకుందంట. ఆ అమ్మాయి తన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాబ్ సంపాదించి అందులో వచ్చిన డబ్బులన్నీ కూడా సేవ్ చేయడం మొదలుపెట్టిందంట. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ కూడా గిఫ్ట్గా ఇచ్చిందంట. అలాగే వాళ్ళ అమ్మకి గోల్డ్ రింగ్ కూడా ఇచ్చిందంట. వారిద్దరి కళ్ళలో ఆనందం చూసి ఆ అమ్మాయికి చాలా సాటిస్ఫైడ్గా అనిపించిందంట. చివరికి వాళ్ళ అమ్మాయి తన 24 ఏళ్ల వయసులో ఒక ఇల్లు కూడా కొనుక్కుందంట వాళ్ళందరి కోసం. అప్పుడు వాళ్ళ నాన్న గర్వంగా అందరికీ చెప్తున్నా నా కూతురు మా అందరి కోసం ఒక ఇల్లు కొన్నదని చెప్పి. అమ్మాయికి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందంట, నేను మా అమ్మ నాన్న కళని నెరవేర్చానని చెప్పి. ఇంకా ఎన్నో కళలు వాళ్ళ అమ్మ నాన్న కళలో ఆనందం చూడాలని మా అందరం కూడా కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.